అది దేవునికి మహిమ కలుగును గాక. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ, మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరి మరి 586వ సంవత్సరం చూసినట్లయితే మరి ఈ విలాప వాక్యాలు వ్రాయబడినటువంటి దినాల్లో మరి ఎందుకు విలాప వాక్యములు వ్రాయబడినవి అంటే యెరూషలేము పతనమైపోయినప్పుడు ఈ విలాప వాక్యములు రచించబడ్డాయి. ఈ విలాపాలను ఆలపించిన వారు ఎవరంటే యూదులు. మరి యెరూషలేము దేవాలయం పతనమైపోయినప్పుడు వాళ్ళు చాలా ఈ విలాపాలను వారు ఆలపిస్తూ ఉండేవారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. విలాప వాక్యములు పరిశుద్ధ గ్రంథంలో ఉండే విలాప వాక్యములు 3వ అధ్యాయము 55, 56 వచనాలు చూసుకున్నట్లయితే, యెహోవా అగాధమైన బందీగృహములో నుండి నేను నీ నామమును బట్టి మొరలిడగా నీవు నా శబ్దము అంగీకరించితివి, ఆలకించితివి. సహాయం కొరకు నేను మొరపెట్టగా చెవిని మూసుకొనకము అంటున్నాడు. ఇక్కడ చూడండి ఏమన్నాడు, యెహోవా నేను చాలా అగాధమైన బందీగృహంలో ఉండి నేను నీకు మొరపెడుతూ ఉన్నాను. నేను నీ నామమును బట్టి నేను మొరలిడగా నీవు నా శబ్దము విని ఆలకించితివి, నా శబ్దాన్ని నీవు ఆలకించితివి. మరి అలాగే సహాయం కొరకు నేను మొరపెట్టగా చెవి మూసుకొనకము. హల్లెలూయా. నేను ఈ ఆపదలో ఉండి నేను మొరపెడుతూ ఉంటే నువ్వు చెవి మూసుకోవద్దేసయా అని చెప్పేసి అంటూ ఉన్నాడు. ఇక్కడ చూడండి, సహాయం కొరకు మనం కూడా మన సహాయం కొరకు దేవుణ్ణి అడిగినప్పుడు ఆయన ఎప్పటికీ చెవి మూసుకునే దేవుడు కాడు. మనను ఆలకించటకు, ఆయనలో ప్రార్థించటకు మనం ఎప్పుడైతే ప్రణమిల్లుతామో మొగరిల్లుతామో అప్పుడు తప్పకుండా మన శబ్దాన్ని ఆయన ఆలకించే దేవుడై ఉంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా ప్రియమైన సహోదరులారా, నీవు కష్టంలో ఉన్నావా, బాధలో ఉన్నావా, వ్యాధితో మూలుగుతున్నావా, మరి పడక మీద ఉండి మరణశయ్యలో ఉండి మూలుగుతున్నావా, దేవాను నన్ను ఇంకా తీసుకోవటం లేదని విలాపించేవాళ్ళు చాలామంది ఉన్నారండి మంచాల మీద ఉండి. కాబట్టి ఏ స్థితిలోనైనా నీవు మొరపెట్టినప్పుడు తప్పకుండా ఆలకించే దేవుడై ఉన్నాడు. ఆయన చెవులు మూసుకునే దేవుడు కాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి యూదులు ఎంతో ప్రలాపించేవాళ్ళు. ఈ ప్రలాప వాక్యాలన్నీ వింటూ ఆలపిస్తూ ఉండేవారు. ఆ యొక్క యెరూషలేము దేవాలయం పతనమైపోయినప్పుడు దేవునికి మహిమ కలుగును గాక. మరి చూడండి నా ప్రియమైన సహోదరులారా, మన జీవితం అనే కట్టడం కూడా పతనమైపోతున్నప్పుడు మనం కూడా ఎంతో దుఃఖిస్తూ ఉంటాము, ఏడుస్తూ ఉంటాం, దేవునికి మొరపెడుతూ ఉంటాం కదా. ఈ మన మొరను ఆలకించే దేవుడు మనకి ఎప్పుడు కూడా చెవులను మూసుకునేటటువంటి దేవుడు కాడండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి నా ప్రియమైన సహోదరులారా, తప్పకుండా మొరపెట్టండి, దేవుని నుంచి జయం వస్తుంది. నేను మొరపెడుతున్నాను, దేవుడు నాకు జయమునిస్తూ ఉన్నాడు. నేను అడుగుతూ ఉన్నాను, ఆకాశం వైపు కనులెత్తి దేవుడు నాకు సహాయం అందిస్తూ ఉన్నాడు. దేవుని చేత నేను జీవింపజేస్తున్నాడు. దేవుడే నన్ను జీవింపజేస్తున్నాడు.